ఐవీఎంఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. ఏసీబీ వలలో కమర్షియల్ తిమింగలం. నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి వేధిస్తూ అక్రమ వసూళ్లు. వాణిజ్య శాఖలో అలజడి. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం వలపన్ని పట్టుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ గవర్నర్పేట డివిజన్లో ఒక సాధారణ అటెండర్ స్థాయిలో విధులు నిర్వహించే కొండపల్లి శ్రీనివాస్ తరచూ వ్యాపారులను బెదిరిస్తూ వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు గతంలో అనేక మార్లు ఫిర్యాదులు అందాయి. పలు సందర్భాల్లో అతను ఏసీబీ అధికారులకు చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు. గురువారం సాయంత్రం సర్కిల్ ఆఫీసు సమీపంలోని అవంతి ట్రాన్స్పోర్ట్ యజమానులకు రైడ్ల సాకుగా వేధించి వేలల్లో నగదు వసూలు చేస్తుండగా ఖచ్చితమైన సమాచారంతో ఏసీబీ విజయవాడ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు వలపన్ని పట్టుకున్నాయి. అతని వద్ద నుంచి 15,000 నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రసాయనిక పరీక్ష ద్వారా అవినీతి వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. వివిధ చోట్ల వసూళ్లు నిమిత్తం తీసుకువెళ్లే వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డివిజన్లో విధులు నిర్వహించే ఒక అధికారి అండదండలతో నిందితుడు వ్యాపారులను వివిధ కారణాలుగా సాకులు చూపి పలు రకాలుగా వేధించడం ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా నిందితుడు ఇదే తరహా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ 2017 ప్రాంతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడి ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు గురైనప్పటికీ ఏమాత్రం మార్పు రాకపోవడంతో సహచర ఉద్యోగులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. గతంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధి నిర్వహణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలని, నగర వ్యవహారాల్లో జోక్యం వద్దని రాతపూర్వకంగా హెచ్చరించిన వైఖరి మార్పు తీసుకోవడం లేదని సహోద్యోగులు వాపోతున్నారు. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల రహస్య అండదండలతో కొనసాగుతున్న ఈ అక్రమ వసూళ్లపై ప్రభుత్వం పూర్తి శాఖాపరమైన సమగ్ర విచారణ